మరి నా పేరు చిరక్క అంటాడు. ఇవాళ మమ్మీ మార్నింగ్ లేచి క్యూటీ కోసం డ్రెస్ కుట్టింది. నా కుట్టమంటే క్యూటీ కుట్టింది. హాయ్ చెప్పు నాన్న. హాయ్. అన్నం తిన్నారా అని అడుగు. అంతా హడావిడిగా ఉందండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా చిన్న బాబు తప్ప. ఒక చిన్న బాబు మాత్రమే పట్టించుకుంటున్నారు. ఆయన కూడా తిడుతున్నాడు తెలుసా మమ్మల్ని. వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్ 2.0. ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ని ఫస్ట్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరగబోతుంది. సో అందుకే మేము పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అండ్ ఆల్సో చాలా మంది వచ్చారనమాట మా చుట్టాలు. అంటే మా ఫ్యామిలీ మొత్తం, ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు. ఒక ఫంక్షన్, ఒక పెద్ద ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. సో అప్పుడు ఇంకా చాలా మంది వస్తారు. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇల్లంతా గోలుగా ఉంది. సో ఆ డిస్టర్బెన్స్ని ఇగ్నోర్ చేయండి. ఫంక్షన్ రేపు ఉందండి. సో ఈరోజు హడావిడి ఎలా ఉంటుంది అని నేను మీకు షేర్ చేస్తాను. మా పిన్ని ఇప్పుడే నన్ను నూడిల్స్ చేయమన్న బాధ్యత అప్పగించింది. సో ఆ బాధ్యత నేను ఇప్పుడు తీర్చాలి కదా. యాక్చువల్గా నాకు నూడిల్స్ చేయడం అంటే ఇష్టం. అంటే నేను మంచిగా చేస్తా. సో మా పిన్ని నన్నే చేయమని చెప్పారు. సో ఇప్పుడు మనం నూడిల్స్ చేద్దామా? మీరైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియోని కంప్లీట్గా చూడండి. ఏంటన్నా దయ్యం ఏది? ఎటు పోయింది దయ్యం? అందులో దయ్యం ఉందా నాన్న? అవునా? నా పేరేంటి? మళ్ళీ ఇంకోసారి చెప్పవా నాన్న? నా పేరేంటి నాన్న చెప్పవా? చెప్పు. వైశక్కను. మరి నా పేరు చిరక్క అంటాడు. ఆ చిరక్కను అక్కను. చిరక్కను చూడు. ఇగో వీడియో తీస్తాను చూడు. నిన్ను ఫోటో తీస్తాను బంగారం. నా పేరేంటి? నా పేరు మళ్ళీ ఇంకోసారి చెప్పవా? నా పేరు చెప్పవా? చెప్పు. చిరక్కను పెద్దక్కను. పెద్దక్క. నూడిల్స్ చేయడానికి రంగంలోకి దిగానండి. మా పిన్ని అన్ని వెజ్జీస్ కట్ చేసి పక్కన పెడుతున్నారు. అండ్ ఆల్సో నూడిల్స్ కూడా బాయిల్ చేసి పెట్టేశారు. ఇలా మనం పని చేద్దాము అనుకున్నప్పుడు అన్నీ ముందే చేసి పెట్టి మన వర్క్ని ఈజీ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ పని చేయడంలో కూడా మనం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి చేస్తాము. మా పిన్ని నాకు ఈ ఐరన్ కడాయి ఇచ్చిందండి. ఈ ఐరన్ కడాయిలో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నూడిల్స్ అనే కాదు, ఏ ఐటెం ప్రిపేర్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో బలగం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది అందరికీ. అండ్ ఆల్సో నేను వాళ్ళందరి దగ్గర నుంచి మార్క్స్ కొట్టేయాలి కదా. కాబట్టి నేను టేస్టీగా కుక్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నాదే. కాకపోతే ఇంట్లో జస్ట్ 3 eggs ఉన్నాయి అంతే. ఈ 3 eggsతో అందరికీ సరిపడా వచ్చేలాగా నేను మెయింటైన్ చేయాలి. అందరూ పనులు చేస్తున్నారండి. అందరూ అప్పాలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా, మొత్తం హడావిడిగా ఉంది. ఎంతైనా కూడా ఎక్కువ మందికి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే అది కరెక్ట్గా కుదరదు. బట్ నేను మంచిగా చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇంతసేపు చీకా అని నా పేరుని కూని చేసిన బాబు మా మామయ్య వాళ్ళ బాబు అండి. మొత్తం హడావిడిగా ఉంది మా బాబు వల్లని. ఆయన పేరు చరిత్. యాక్చువల్లీ మా తాతయ్య చనిపోయిన కొన్ని డేస్కి పుట్టాడనమాట. సో మా తాతయ్య మళ్ళీ పుట్టాడు అని మేము అనుకుంటాము. అందుకే మా తాతయ్య నేమ్ చంద్రమౌళి అనేది కలిసి రావడానికి మేము చరిత్ అని పెట్టామండి ఆయన పేరు. చాలా అపురూపంగా చూసుకుంటాం ఆయననైతే మేము. ఎందుకంటే మాకు చాలా ఎఫెక్షన్ ఉంది. మా తాతయ్య చనిపోయిన తర్వాత పుట్టారు. మొత్తం మా తాతయ్యలానే ఉంది బిహేవియర్ అని చాలా మురిసిపోతూ ఉంటాము. మొత్తం అల్లరి చేస్తూ ఉంటాడు ఇల్లంతా. ఆయన ఉంటే చాలు ఇంకా బాధలన్నీ మర్చిపోవచ్చు. ఆ ముద్దు క్యూట్ మాటలు వింటుంటే ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. ఎంత బాధ ఉన్నా సరే. నేను ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా కదా, ముద్దుగా వచ్చి చీకా నన్ను ఎత్తుకొని అన్నాడు. ఆయనంట చూస్తాడంట నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను నూడిల్స్ని. ఇంతంత లేడు కానీ ఆయన కుక్ చేస్తాను అని చెప్తున్నాడు. వద్దు నాన్న, నేను కుక్ చేస్తుంటే చూడు అని చెప్పేసి చూపిస్తున్నాను. అయినా వినట్లేదు. ఆయనే కుక్ చేస్తాడంట. సో ఇలా నేర్పిస్తున్నాను. ఇలా చిన్న యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం వల్ల పిల్లల బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. సో నేను కూడా ఆయనతో వంట చేయించాను.
మై సిస్టర్, మా పెద్దమ్మ వాళ్ళ పాప అన్నమాట. సో మీకు విషయం తెలుసా, తిను 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఎన్నో ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ తెలుసా? ఎన్ని మార్క్స్ వైషు? 578 మార్క్స్, స్కూల్లో ఫస్ట్. చాలా తెలుసా, చాలా ప్రౌడ్ మూమెంట్ ఇదైతే నాకు. చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి మార్క్స్ వస్తాయని. జస్ట్ నార్మల్గా మార్క్స్ వస్తాయని తెలుసు కానీ మరి ఇంత మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరికి ఇప్పుడు ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉన్నాం కదా, మంచి ట్రీట్మెంట్ వస్తుంది వైషుకి. మంచిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అది వేరే ఉంటుంది. ఇంకా మనం కుకింగ్లోకి వెళ్ళిపోదామా? ఇంకా మా వైషు గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానండి. యాక్చువల్గా తను ఊర్లో ఉండేది. 8th క్లాస్ వరకు తను ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట. సో ఎవరో తనని వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయంట, నువ్వేం చేయలేవు, నాకు ఇన్ని హై మార్క్స్ వచ్చాయని చెప్పేసి తన ముందు అన్నారంట. వెంటనే వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని సిటీకి వెళ్ళిపోయింది. తనకి హాస్టల్లో ఉండడం అలవాట్లేదు. ఈవెన్తో తను మంచిగా చదువుకోవాలని చెప్పేసి హాస్టల్లో ఉండి కష్టపడి చదివి మార్క్స్ తెచ్చుకుంది. నేను చాలాసార్లు అనుకున్నాను స్టార్టింగ్ నుండి చదివితేనే మనకి మంచి మార్క్స్ వస్తాయి, మిడిల్లో నుంచి చదివితే అంత నాలెడ్జ్ ఉండదని. బట్ తిను నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసింది. జస్ట్ తను యాక్చువల్గా ఒక యావరేజ్ స్టూడెంట్, బట్ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ తనని ఒక మాట అన్నారని. సో ఇలాంటి కెపాసిటీ, ఇలాంటి క్యాపబిలిటీ అందరిలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనల్ని ఒక మాట అంటే అది రాంగ్ అని ప్రూవ్ చేయాలి. సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదు, కష్టపడితే సక్సెస్ మన దగ్గరకు వస్తుందని తను ప్రూవ్ చేసింది. తన గురించి ఎందుకు చెప్పానంటే మీలో చాలామంది రాదు మాకేమీ అనుకుంటారు, బట్ అలా అనుకోకూడదు, డెఫినెట్లీ వస్తుంది. వంట గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఈ నూడిల్స్ అనేవి మనకి వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేశారండి. వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేశారు కాబట్టి కొంచెం హెల్దీ. ఇలా మైదాతో ప్రిపేర్ చేసేవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు. సో వీట్ ఫ్లోర్తో కాబట్టి హెల్దీ యాజ్ వెల్ యాజ్ టేస్టీ. యాక్చువల్లీ మ్యాగీకే మసాలా వస్తుంది కదా, కానీ ఈ నూడిల్స్కి కూడా సపరేట్గా మసాలా ప్యాకెట్ వచ్చిందండి. సో ఆ మసాలా యూస్ చేస్తే ఇంకా నూడిల్స్ చాలా టేస్టీగా వచ్చాయి. యాక్చువల్గా నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు, అందరికీ వాళ్ళ మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో వాళ్ళ కోసం చేసా. అందరికీ మరీ కారం ఉండొద్దు, మరీ చప్పగా ఉండకూడదు. సో కొంచెం లైట్గా కారం స్ప్రింకిల్ చేశాను. యాక్చువల్గా మా ఇంట్లో వెజీస్ కూడా లేవు, జస్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీ ఉంది, వాటితోనే నేను మేనేజ్ చేశానండి. చాలా బాగా కుదిరాయండి. మా చెర్రీ బాబుకి నూడిల్స్ కావాలంట, ఇక్కడే నిల్చొని చూస్తున్నాడు నేను ఎలా నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను టేస్ట్ చేశాను, చాలా ఎమ్మీగా ఉన్నాయి నూడిల్స్ అయితే. నాకైతే చాలా నచ్చాయి. హాయ్ చెప్పు నాన్న. హాయ్. అన్నం తిన్నారా అని అడుగు. తిన్నారా? తిన్నారా అన్నం? తిన్నారా అడుగు నాన్న. చూడండి గైస్ ఎంత గోల్ ఉందో. సో అందరికీ ఈక్వల్గా నూడిల్స్ సర్వ్ చేస్తున్నానండి నేనే. హాయ్ చెప్పు. హాయ్. మీ క్యూటీ అక్క అని చెప్పమంటే సిగ్గుపడుతుంది అని. నువ్వు మాత్రం ఏం లేకుండా ఒక్కొక్క ఇచ్చు పెట్టావు, ఒక్కొక్క ఇచ్చు. పడతా పడతా పడతా. నేను కుక్ చేసేటప్పుడు ఒకటే అనుకుంటాను, నేను చేసే ఫుడ్ అనేది అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చుకోవాలని. నూడిల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి. తిన్న వాళ్ళందరూ నూడిల్స్ చాలా బాగున్నాయి సిరి అని ఒక్క మాట చాలు నా ఫేస్లో హ్యాపీనెస్ రావడానికి. ఇలా వీళ్ళు మనకి మోటివేషన్ ఇస్తే ఎన్నిసార్లు అయినా కుక్ చేసి పెడతా. నాకు యాక్చువల్గా కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను నాకు నచ్చిన ఫుడ్ని కుక్ చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ పెడితే వాళ్ళు హ్యాపీగా తింటే అది చాలా నాకు. బట్ నేను ఇంట్రెస్ట్ లేకుండా చేశాను అనుకోండి, డెఫినెట్లీ అది మాడిపోతుంది. అది వేరే విషయం అనుకోండి. పాడేయద్దు పాడేయద్దు. అరే పాడేయద్దంటే ఎందుకు పాడేస్తావు? ఎందుకు నా మీద కొడతావా? ఎందుకు పాడేస్తావు నువ్వు? ఎందుకు పాడేస్తావు నువ్వు? చెప్పు ఎందుకు పాడేస్తావు? ఎందుకు పాడేస్తావు? యాక్చువల్గా ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ఆయన బనానా తింటున్నాడు. సో పీల్ తీసుకోవడానికి రావట్లే. నేనేం చేశానంటే బనానా పట్టుకొని పీల్ తీసాను. ఇంకా నువ్వెందుకు నా బనానా పీల్ తీసావని ఇంకా గోల చేస్తాను. చిన్నపాటి సైకోలా ఉన్నాడు. ఇంటికాడైతే మొత్తం తీసుకొని ముట్టుకోవడానికి
తినబుద్ధిగా వేసాం తినేసాం అయితే తినడు ఎవడన్నా మమ్మీ వాళ్ళు లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా చెరొక లడ్డు పట్టుకొని వచ్చి తింటున్నాము. నాకైతే స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అంతా హడావిడిగా ఉందండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా చిన్న బాబు తప్ప ఒక చిన్న బాబు మాత్రమే పట్టించుకుంటున్నారు. ఆయన కూడా తిడుతున్నాడు తెలుసా మమ్మల్ని. ఇంతంత లేట్ కానీ మళ్ళీ సారీ అని క్యూట్గా చెప్తున్నాడు. ఇదే మొత్తం బిజీగా ఉన్నది. ఇంకా చాలా మంది రాలే. వస్తే అమ్మో ఇల్లు పేలిపోతుంది. మాకే ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ పని లేకుండా ఉన్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇంతసేపు అక్కడ కొంచెంసేపు టైంపాస్ చేసి వచ్చాము. వాళ్ళు ఆనియన్స్ కట్ చేస్తుంటే ఇంకో కళ్ళల్లో వాటర్ తిరుగుతున్నాయి. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో అందుకే ఈ బెడ్రూమ్లో మంచి కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. రియల్లీ మా ఇంట్లో ఒకవేళ మేము మా ఇంట్లో ఉంటే మా మమ్మీ చిన్న చిన్న పనులు అయినా చెప్పేది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కాబట్టి అసలు పని ఎవ్వరు చెప్పట్లేదు. మంచిగా హ్యాపీగా ఉంటున్నాం. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఫ్యామిలీ అందరం ఉన్నాం కాబట్టి ఈరోజు మేము మటన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా అమ్మమ్మ మటన్ ప్రిపేర్ చేస్తున్నారు. పిల్లలం మటన్ తినం కదా, సో అందుకే చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. సో అందరూ ఏవేవి తినాలనుకుంటున్నారో అవన్నీ తీసుకొచ్చారు. చికెన్ తినేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొన్ని తక్కువనే తెచ్చారు. సో వంట చేయడానికన్నా ముందు ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నారండి మా అమ్మమ్మ. అమ్మ చేసే వంటే అమృతం అంటే అమ్మమ్మ చేసిన వంట ఇంకా అమోఘం. మీరే ఆలోచించుకోవచ్చు. మా అమ్మ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చాలా టేస్టీగా కుక్ చేస్తారు. అమ్మమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారండి. అమ్మమ్మ అంటే నాకు అమ్మతో సమానం. అంత ఇష్టం నాకు మా అమ్మమ్మ అంటే. మా అమ్మమ్మ కుక్ చేసే ఫుడ్కి అసలు వంక పెట్టేదే ఉండదండి. చాలా బాగా కుక్ చేస్తారండి. చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు నాన్న. ఫోన్ ఉంటే చూడవా? ఫోన్ మా చెల్లి వచ్చింది. గట్ల కప్పుకునే దయ్యం లెక్క. సో ఐ విల్ టేక్ సమ్. What you are doing here? Sisters love. What is this? Is sisters love. Okay, great sisters. మా కీర్తి వచ్చిందండి. ఇంకా మా కీర్తి వస్తే మాకైతే పండగే. ఇంకా తిని చూసారా, మా మామయ్య వాళ్ళ పాప అనమాట. మా కీర్తి అంటే చాలా చాలా ఇష్టం. సో మా కీర్తి దగ్గరే ఉంది. ఇప్పుడు వచ్చేసింది కదా, వాళ్ళ తమ్ముడిని చూసారా ఎంత ప్రేమ చేస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం ఆ సాంగ్ గుర్తొస్తుంది. వీళ్ళిద్దరి లవ్ని చూస్తుంటే తన చిన్న పాపే, తనకి ఎత్తుకోవడం రాదు, ఈవెన్ ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది. ఆయనకు కూడా వాళ్ళ అక్క మీద చాలా ప్రేమ వచ్చేసింది. మా కీర్తి ఎత్తుకున్నా సరే మా అక్క దగ్గరికి వెళ్తా అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇలా చూస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇంతలో మా పిన్ని నాకు ఒక పని అప్పచెప్పింది. ఎగ్స్ తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తుంది. అయితే నేను ఒక్కదాన్ని వెళ్దాం అనుకుంటే నాతో ఒక చిన్నపాటి సైన్యం వస్తుంది. అస్సలే ఒంటరిగా వెళ్ళనివ్వదు. సో ఇంకా సైన్యాన్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళానండి షాప్కి. మేము ఇంటికి వచ్చేటప్పటికి మా మమ్మీ వాళ్ళు మా కోసం ఈ మడుగులు ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి ఇవైతే. యాక్చువల్గా నాకు అప్పాలంటే నచ్చవు, కాకపోతే మా ఇంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ అప్పాలు ప్రిపేర్ చేశారు. అన్నిట్లో కల్లా నాకు ఈ మడుగులు చాలా బాగా నచ్చాయండి. టీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. నాకు ఇవ్వు. థ్యాంక్ యూ. రోజు సోఫాలో కూర్చుని అన్నం తింటే తప్ప నాకైతే వంట పట్టదు అన్నము. కాకపోతే ఇక్కడ అందరం కలిసి కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అన్నం తింటుంటే సూపర్ హ్యాపీగా అనిపించింది. మా కోసం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశారు అమ్మమ్మ. యాక్చువల్గా నాకు మటన్ అంటే ఇష్టం ఉండదు, బట్ మా పిన్ని చాలా ఫోర్స్ చేసింది మటన్ డెఫినెట్లీ తినాలని చెప్పేసి. బట్ చికెన్ ఎందుకు తెప్పించారంటే అది నీకోసం కాదని మటన్ బలవంతంగా తినిపించేసిందండి. ఈరోజు ఫుడ్ అయితే చాలా హెవీ అయిపోయింది. ఫుడ్ తినేసిన తర్వాత హ్యాపీగా పడుకున్నాము, కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాము, మంచిగా ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసాము. ఆ క్లిప్స్ అన్నీ తీయలేకపోయాను, బట్ నా డే అయితే చాలా బాగుంది. నైట్ డిన్నర్లోకి అమ్మమ్మ మటన్ గుడాలు ప్రిపేర్ చేశారండి. చాలా టేస్టీగా కుదిరాయి. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ అండి. మీ అందరి సపోర్ట్ మన ఛానల్ పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బాయ్.